పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై జగిత్యాల జిల్లా రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలపై అధికారులు విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, భద్రతా ప్రమాణాలు, అవసరమైన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థుల రవాణాలో ఎలాంటి లోపాలు ఉన్నాయా అన్న విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. తనిఖీల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న పలువురు ఆటో డ్రైవర్లకు అధికారులు జరిమానా విధించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 2 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓవర్లోడ్ స్టూడెంట్స్ కూర్చొని పెట్టకపోయినా ఆ డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా, మెడికల్ కిట్ ఏమి లేకుండా వాటికి కేసు రాసి జరిమానా విధించడం. అందరూ స్కూల్ బస్సు యాజమాన్యాలకు మేము చెప్పేది ఒకటే, మా అధికారుల ఆదేశానుసారం మీరు అందరూ తప్పకుండా స్కూల్ బస్సులు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అని చెప్పి కూడా జరుగుతున్నది. మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశానుసారం కూడా ఈ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ చెకింగ్ ఇప్పుడు ఎన్ని బైకులు సీజ్ చేసి ఈ జగిత్యాలలో నిన్నటి నుండి మూడు సీట్లు ఆటోలు వాటి మీద కానీ, టాటా ఏస్ల మీద కానీ కేసులు రావడం జరుగుతుంది. ఈరోజు